నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ నేత శేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి శేఖర్ రెడ్డి గారు. నమస్తే మేడం, మీకు అలాగే ఇహా టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారాలు అండి. నమస్తే అండి శేఖర్ రెడ్డి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఒక రకంగా చూడాలంటే ఒక 6 months తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తేరుకున్నట్టు, రైట్, నేతలందరితోనూ కలుపుకుని వెళ్ళాలి, ఖచ్చితంగా వాళ్ళతో కలిసి ముందుకు వెళితేనే నెక్స్ట్ ఫ్యూచర్ అన్నట్టుగా ఆలోచిస్తున్నట్లు కూడా మనకు వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా నేతలతో ఈ సమావేశాన్ని ఎలా చూడొచ్చు, ఏ అంశాలపైన చర్చించి ఉండొచ్చు, ఏం చెప్తారు? మేడం, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి 6 నెలలు అయింది. ఈ రోజు 4వ తారీఖు, ఈ రోజుకి 6 నెలలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అది ప్రజా తీర్పు ప్రకారం వచ్చారా లేకపోతే ఈవీఎంల ద్వారా వచ్చారా అనేది పక్కన పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో మేము వాళ్ళ 6 నెలలు హనీమూన్ పీరియడ్ లాగా ఇచ్చాం. వాళ్ళు వాస్తవంగా 6 నెలలు వాళ్ళ పరిపాలన మీద దృష్టి సారించాలి అని చెప్పేసి కూడా మేము కామ్గా ఉన్నాం. కానీ వాళ్ళు వచ్చిన మొదటి రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆస్తులు ధ్వంసం చేయటం, అదేవిధంగా దాడులు చేయటం, రక్తాలు వచ్చేలాగా కొట్టడం, ఇంకా ప్రాణాలు తీయడం కూడా చూసాం. సో అక్కడ మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మా పార్టీ కార్యకర్తల విషయంలో, నాయకుల విషయంలో పార్టీ అండగా ఉండాలని ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్రమ కేసులతో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా అక్రమ కేసుల్లో దాదాపు 300కు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది. కొంతమందిని అరెస్టులు చేసి ఒకరి మీదే వేరే వేరే స్టేషన్ లో ఒకే పోస్ట్ మీద 10-15 కేసులు పెట్టి వాళ్ళని ఈ రోజుకి జైలు. సో మేము న్యాయ పోరాటం చేసుకుంటూనే ఉన్నాం. కానీ 6 నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు అడుగులు వేయట్లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష తెచ్చుకునే విధంగానే ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది అని చెప్పేసి ఇక మా పోరాటం ప్రజల మద్దతుతో, ప్రజల కోసం ప్రజా పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నిద్ధమైంది. ఆ దిశగా అడుగులు వేయడం కోసం పార్టీ ముఖ్య నేతలందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చర్చించడం జరిగింది, నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. రాష్ట్రం ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారండి, అధికారంలోకి వచ్చిందే తడువుగా 85 లక్షల టన్నుల ఇసుక మేము స్టాక్ యార్డుల్లో పెట్టుకుంటే 45 లక్షలకు పైగా టన్నుల ఇసుక పందికొక్కుల్లా మేసినటువంటి కూటమి నాయకుల మీద ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న పాపం పోలేదు. ఉచిత ఇసుక అన్నారు, ఇసుక మాఫియా నడుస్తా ఉంది. ఈరోజు ఎక్కడా ఉచిత ఇసుక దొరికే పరిస్థితి లేదు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నామమాత్రపు ధరలతో ఇసుక అమ్మడం జరిగింది. ఆ అమ్మిన సొమ్ము మొత్తం కూడా ప్రభుత్వ ఖజానాలో నిండడం జరిగింది. కానీ ఈ రోజు మా ప్రభుత్వం అమ్మిన దానికంటే అధిక ధరలకు అమ్ముతున్నారు. కానీ దాని పేరు ఉచిత ఇసుక. మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు, ఇలా ఉచిత ఇసుకలో ఉచితం అనే మాటే ఉండదు. ఆ డబ్బు మొత్తం కూటమి నాయకులకి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ల రూపంలో లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాటాలుగా వెళ్తున్నాయి. సో దాని మీద పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. వీళ్ళు అధికారంలోకి వచ్చిందే తడువుగా నాడు నేడు ద్వారా అత్యున్నత స్థాయికి వెళ్తున్నటువంటి పాఠశాల ప్రభుత్వ విద్యని తుంగలో దొక్కుతూ ఆ నాడు నేడు డెవలప్మెంట్స్ ఆపేశారు, ఐబీ సిలబస్ ఆపేశారు, డిజిటల్ విద్యను ఆపేశారు, టోఫెల్ విధానాన్ని ఆపేశారు. ఇక గోరుముద్ద, జగనన్న గోరుముద్ద గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మేము అధికారంలో ఉన్నప్పుడు పాఠశాల విద్యార్థులకి జగనన్న గోరుముద్ద పేరుతోటి మేము పెడుతున్నటువంటి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో అవార్డులు సొంతం చేసుకున్నాం మేము. కానీ ఈ రోజు పాఠశాల విద్యార్థులు బయటకు వచ్చి ఈ తిండి మేము తినలేకున్నామని చెప్పేసి స్కూళ్ళని బాయ్కాట్ చేసేంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. కానీ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారికి మాత్రం చిటుక్కుమన్నట్లేదు. మేము 15,000 రూపాయలు పిల్లల స్కూల్లో డ్రాప్ అవుట్స్ తగ్గాలి, ప్రభుత్వ బడులకి పిల్లలు రావాలి, అలాగే ఎవరు పిల్లలు కూడా పనికెళ్లే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి ప్రోత్సాహంగా అమ్మ ఒడి పేరుతో 15,000 ఇస్తుంటే వీళ్ళు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతి బిడ్డకి 15,000 ఇస్తాం, కావాలంటే ఇంకా మీరు పిల్లల్ని కనండి అన్నారు. ఇంకో కార్టూన్ మంత్రి వెళ్ళి ఉన్నారు, మనకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన కార్టూన్ మంత్రి వాళ్ళు అంటే బాగుంటుంది, ట్రెండింగ్ లో ఉన్నారు. ఆయన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. కానీ ఒక్క 15,000కే దిక్కు లేకుండా పోయింది. ఇక ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఈ రోజుకి ఇవ్వకుండా కాలేజీ విద్యార్థులను యాజమాన్యం ఎంత వేధిస్తున్నాయో చూస్తా ఉన్నాం.
హాల్ టికెట్లు ఇవ్వకుండా వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి పూచీకత్తుగా హామీ పత్రాలు రాయించుకొని మరి ఈరోజు స్కూల్ కాలేజ్ విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడుతుంది. 1-2 చోట్ల స్కూల్ ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి వచ్చింది. వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షంగా పోరాటం చేయాలంటూ శేఖర్ రెడ్డి గారు, ఇదే కాకుండా మేడం మద్యం విషయంలో సిండికేట్లుగా ఏర్పడి గ్రామాన బెల్ట్ షాపులు తెరిచి గుడి దగ్గర బడి దగ్గర ఆఖరికి డోర్ డెలివరీలు కూడా చేస్తా ఉన్నారు. ఈరోజు పచ్చటి సంసారాల్లో చిచ్చులు రేపుతా ఉన్నారు. ఈరోజు మద్యం అందుబాటులో లేకుండా గ్రామాల నుంచి మద్యం తీసేసి ఎక్కడో దూరంగా పెట్టినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు గడపకి డోర్ డెలివరీ చేసి సంసారంలో చిచ్చు పెడతా ఉంది ప్రభుత్వం. ఈ దిశగా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ దిశగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం. ఆఖరికి ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఎక్కడ ఆసరా, ఎక్కడ చేయూత, ఎక్కడ మత్స్యకార భరోసా, ఎక్కడ నేతల నేస్తం, ఎక్కడ నిరుద్యోగ వృత్తి, ఎక్కడ ఉచిత బస్సు, ఎక్కడ ఇవన్నీ అని చెప్పి అడగను నేను. ముఖ్యంగా జనవరి 3వ వారం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడానికి, ప్రజల యొక్క సమస్యలు ఏంటి రైట్ ఇవన్నిటి గురించి మాట్లాడడానికి వెళుతున్నట్లుగా కూడా ఆల్రెడీ మన దగ్గర వార్త ఉంది. బట్ ఇంకా డేట్ అయితే క్లారిటీగా లేదు. బట్ ఇది రైట్ టైం కాదు. ఇంకొంత సమయం వెయిట్ చేసినట్లయితే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవి సక్రమంగా అమలు చేయట్లేదు. కాబట్టి దానికి సంబంధించి ప్రజలలో కాస్త ప్రతికూల ప్రభావం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళితే మంచిది అని కొంతమంది వైసీపీ వర్గానికి చెందిన వారే భావిస్తున్నారట. మీరేం చెప్తారు? ఇది రైట్ టైం అంటారా? లేదు మేడం, ఇది కంప్లీట్ గా మీడియా సృష్టి. ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని వ్యతిరేకించి మాట్లాడే నాయకులు ఎవరు మా పార్టీలో లేరు. మా పార్టీలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే సో ఒకరిద్దరు పెద్ద నాయకులకు నచ్చకపోతే దాన్ని రివ్యూ చేసుకుంటారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా మాట్లాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేయస్సు కంటే కూడా ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు ఎక్కువ చూస్తారు. పార్టీ శ్రేయస్సు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో మా కార్యకర్తలు ఎవరికి లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టలేదు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. ఇంకా 1-2 విషయాలు చెప్పాలండి మీకు. బెంగాల్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 11,000 ఎకరాలు నీట మునిగాయి. హాయ్ యాప్ లో హాయ్ పెట్టండి 48 గంటల్లో కొనేసి డబ్బులు వేస్తామన్నారు. 1,720 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ మద్దతు ధర, కనీస మద్దతు ధర ఉంటే కానీ వీళ్ళు రైతు భరోసా కేంద్రాలకి, కొనుగోలు సెంటర్లకు వెళితే గోతాలు లేవని ఒక ఆయన చూస్తాడు, హమాలీలు లేరని ఒక ఆయన చెప్తాడు, ఇప్పుడు కాదు రేపు రండి అని ఇంకొక ఆయన చూడు. ఏదైతే దళారులు మిల్లర్లకు తెలియకుండా గోతాలు బయట దొరికే పరిస్థితి లేకుండా చేశారు, హమాలీలు వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. అక్కడ కుమ్మక్కై మళ్ళీ ధాన్యం కొనుగోలులో కూడా సిండికేట్ గా ఏర్పడి రైతుల దగ్గర నుంచి 300 నుంచి 400 రూపాయలు తక్కువ కొనేసి వాళ్ళే రైతుల అవతారం ఎత్తి ప్రభుత్వ దుకాణాలు, ఏదైతే ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాల్లో 300 నుంచి 400 రూపాయలు ఎక్కువకి వీటి ద్వారా ఆఖరికి రైతుల చెమటను కూడా జలగల్లా పీలుస్తున్నారు. వీళ్ళంటే ఇంతకు మించిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఉంటుందండి. ఎస్, మేము చెప్తున్నామండి, వెరీ క్లియర్ గా గొప్పగా చెప్తున్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు రైతు పంట వేసినప్పుడే ఈ క్రాపింగ్ ద్వారా ఎంత పంట వేశారు, ఏం పంట వేశారు అనేది ఈ క్రాపింగ్ ద్వారా మ్యాపింగ్ చేశాం. మేము ప్రతి పంటకి ఇన్సూరెన్స్ చేయడం జరిగింది, ఉచిత పంటల బీమా, పంట నష్టం జరిగితే ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ ఇన్ టైంలో ఇవ్వడం జరిగింది. ఆఖరికి ఎంత పంట వాళ్ళు వేశారు దాన్ని చూసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి మేము కొనడం జరిగింది. ఒక్క లెక్క చూడాలండి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం 17.94 లక్షల మంది రైతుల దగ్గర నుంచి వాళ్ళు సేకరించిన ధాన్యం 2,65,10,747 మెట్రిక్ టన్నులు. కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 4 ఏళ్లకే 2023 సంవత్సరం వరకే చెప్తాను, 24 కూడా పక్కన పెట్టింది, 23 వరకు మేము 32,78,000 మంది రైతులు, 17 లక్షల మంది రైతులు ఎక్కడ, 32,78 లక్షల మంది రైతుల దగ్గర నుంచి మేము సేకరించింది 3,10,69,061 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము రైతుల దగ్గర నుంచి నేరుగా సేకరించి రైతులకి కనీస మద్దతు ధర ప్రకటించాం. కానీ 10 రోజుల ముందుగా బెంగాల్ తుఫాను
వస్తుంది అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా సరే వీళ్ళు కేవలం ప్రచార ఆర్భాటం కోసం హాయ్ యాప్లు అంటారు, టోల్ ఫ్రీ నంబర్లు అంటారు, 2 రోజుల్లో డబ్బులు అంటారు, మీరు ఫోన్ చేసిందే తడవుగా మా హమాలీలు కూలీలు అందరూ వచ్చి కొనేస్తారంటారు. కానీ రైతన్న మాత్రం ఈరోజు మీరు బాగా చూడండి, విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే దారిలో 60 కిలోమీటర్ల మేర రహదారికి ఇరువైపులా తడిచి మొలకలు వచ్చిన ధాన్యం చూసే పరిస్థితి రోజు ఉంది. చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా అండి, తిరుపతి జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, కోనసీమ జిల్లా, ఇట్లాంటి తీర ప్రాంతాలు మొత్తం కూడా ఈరోజు రైతులు అల్లో లక్ష్మణ అంటుంటే ప్రభుత్వం పట్టించుకోకపోగా దళారీలను ఈరోజు ప్రోత్సహిస్తుందంటే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ అంశాలు కూడా ఈరోజు చర్చలో వచ్చాయి. శేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం కోల్పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే ఎవరైతే పార్టీ జెండాను మోసారో క్యాడర్ కి, అలానే కార్యకర్తలకి మధ్యలో ఉన్న పూజారులు చాలా గ్యాప్ ఇచ్చేశారు, కలవనివ్వట్లేదు. ఇప్పటికీ కూడా ఎవరైనా వచ్చి తమ బాధను తెలియచేసుకుందాం అనుకుంటే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే పరిస్థితి లేదు. అదే ఈ రోజు ఓటమికి గల కారణం. ఇలా మాట్లాడుతున్న తరుణంలో ఇప్పుడు యాత్ర చేపట్టినప్పుడు ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఆ రీజనల్ కోఆర్డినేటర్లు, అక్కడ ఉన్న పెద్దలు కూడా ఎవ్వరూ ఉండకూడదనే ఒక షరతు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టుగా కూడా వార్త వస్తుందండి. నిజమేనా? లేదండి, జగన్మోహన్ రెడ్డి గారిని సామాన్య కార్యకర్తలు కలవనీయకుండా చేశారు అనేది శుద్ధ అబద్ధం అండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు మనం అర్థం చేసుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధినాయకుడిగా ఉండటం వేరు, రాష్ట్రానికి రిప్రజెంటేటివ్ మీన్స్ ముఖ్యమంత్రిగా ఉండటం వేరు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ప్రోటోకాల్స్, శేఖర్ రెడ్డి ఇక్కడ ఒకసారి మనం ఆగుదామండి. శేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రతిరోజు ఉదయాన్నే కార్యకర్తలు ఆయన కలవడానికి, లేకపోతే ఎవరైతే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి 1.5 నుంచి టైం ఇచ్చేవారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల్లోకి ఎందుకు అంత మమేకమైపోయారు? ప్రజలతో మాట్లాడేవారు. ఆయన క్యాంపు కార్యాలయానికో బటన్ నొక్కడంలోనో జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు తప్ప, అన్ని సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న సజ్జల గారు ఇవన్నీ చూసుకున్నారన్నారు తప్ప, కేవలం మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీలో ఉన్న వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని అంటే చాలా మోకాళ్ళు అడ్డునే అనే ఒక అపవాదైతే వైఎస్ఆర్సీపీ మోసిందిగా, కాదంటారా? ఒక్క నిమిషం అండి చెప్పండి. మన ఆంధ్ర రాష్ట్రం ఏదైతే మద్రాసు రాష్ట్రంతో కలిసి ఉన్నప్పటి నుంచి బెదవాడ గోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి నేడు మళ్ళీ 3వ సారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారి వరకు ఒక్కొక్క ముఖ్యమంత్రి గారిది ఒక్కొక్క వర్కింగ్ స్టైల్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్లీ కార్పొరేట్ స్టైల్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, రాజశేఖర్ రెడ్డి గారు చూస్తే అందరి మనిషి. ఇలా ఒక్కొక్కరి వర్కింగ్ స్టైల్ ఒక్కోలా ఉంటుంది. సో దానికి రాజశేఖర రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారిని ముడిపెట్టడం అనేది చాలా తప్పండి. ఇక సకల శాఖ మంత్రి అనే మాట చాలా తప్పండి. సకల శాఖ మంత్రి అనే మాట చాలా తప్పు. తెలుగుదేశం పార్టీ మాట్లాడిన మాటని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అనునిత్యం వాళ్ళు చేసే పని ఏంటి? మా పార్టీలో ఎవరైతే కీలకంగా ఉన్నారో, మా పార్టీ కోసం ఎవరైతే ప్రాణం పెడుతున్నారో వాళ్ళ మీద బురద చల్లడమే పరమావధి వాళ్ళు పెట్టుకున్నారు. కానీ బురద చల్లడమే పరమావధి, వాళ్ళకి వేరే పనే లేదు. సో ఈ రోజు సజ్జల గారి మీద జల్లుతున్నారు, రేపు సాయిరెడ్డి గారి మీద జల్లుతారు, ఎల్లుండి సుబ్బారెడ్డి గారి మీద జల్లుతారు, అవతల నుండి పేరు నాని గారి మీద జల్లుతారు, ఇంకొక రోజు ఇంకొక మా ఆఖరికి చూడండి పరామర్శకి వెళ్తే ఫోక్సో కేసు పెట్టించేంత దౌర్భాగ్యానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో వాళ్ళ వాక్యాలను సమాధానం చెప్పాలంటే అది చాలా దుర్మార్గం ఉంది. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా యాత్రలో భాగంగా ప్రతి వారానికి గురువారం రోజు కూడా జిల్లా కేంద్రంలో ఉండడం జరుగుతుంది. సో జిల్లా కేంద్రంలో ఉండగా నేరుగా ఒక రోజు 4 నియోజకవర్గాలు, ఇంకొక రోజు 3 నియోజకవర్గాల నుంచి నేరుగా కింది స్థాయి కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారే మమేకం అవ్వడం, వారి యొక్క సాధక బాధలు తెలుసుకోవడమే కాకుండా పార్టీ పునర్నిర్మాణానికి, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రతి ఒక్కరి యొక్క విలువైన సూచనలు, సలహాలు తీసుకోవడం జరుగుతుంది నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, శేఖర్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు అమిత్ షా గారిని కలిశారు, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందువల్ల కలిసి ఉంటారంటారు? ఏమై ఉంటుందంటారు? విజయసాయి రెడ్డి గారు అమిత్ షా గారిని కలిశారండి.
నెక్స్ట్ డే న్యూస్ వచ్చిందని ఏం న్యూస్ తెలుసా అండి? Hmm. జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి దిశ యాక్ట్ ఏదైతే ఉందో అది ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పరిశీలనలోకి వెళ్ళింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని కేంద్రంలో పెద్దలను కలిశారు అంటే అది కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే. మేము అధికారంలో ఉన్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలవడం జరుగుతుంది. ఈ రోజు అమిత్ షా గారిని ఏదైతే విజయసాయి రెడ్డి గారు కలవడం వెనక దిశ బిల్లు రావడం వెనక అంతేనా, లేకపోతే ఏదైనా ఆరోపణలు ఎదుర్కొంటున్న టైంలో శేఖర్ రెడ్డి అంతేనా, లేకపోతే ఏదైనా ఆరోపణలు వస్తున్నాయేమో, లేకపోతే ఏదైనా ఇప్పుడు ఓకేనండి, ఇప్పుడు ఓకేనా శేఖర్ రెడ్డి గారు? వాయిస్ రావట్లేదు. హలో, టెక్నికల్ ఇష్యూ అనుకుంటా అండి. శేఖర్ రెడ్డి గారు వినిపిస్తుందా? రైట్. మీరన్న మాటలే నిజమంటారా, లేకపోతే ఏదైనా ఆరోపణలు వస్తూ ఉన్నా, లేకపోతే ఎక్కడైనా జైలుకి వెళ్ళే లింకో, కేసులు పెట్టే లింకో, లేకపోతే ఇంకోటి ఏదైనా ఈ భయాలు వెంటాడుతున్న టైంలో ఒకవేళ విజయసాయి రెడ్డి గారు కూడా తనను తాను ఇటువంటి బారిలో పడకుండా యా ఇప్పుడు ఓకేనా అండి? హలో శేఖర్ రెడ్డి గారు ఓకేనా? శేఖర్ రెడ్డి గారు చెప్పండి మేడం. రైట్. మీరన్న మాటలే నిజమా, లేకపోతే ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఎవరైనా కాస్త అగైనెస్ట్ గా ఇంతకు ముందు మాట్లాడుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడాలు, జైలుకు పంపడాలు ఇవన్నీ జరుగుతున్న టైంలో ఆ భయంతో ఏమైనా విజయసాయి రెడ్డి గారు అమిత్ షా గారిని కలిసారా, బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ఒక వార్త, ఒక అనుమానం. ఏం చెప్తారు? విజయసాయి రెడ్డి గారిని 2017లోనే బీజేపీలోకి వెళ్తున్నారని చెప్పి మాట్లాడినటువంటి ప్రభుత్వం వీళ్ళు. 2017 మేడం, ఇప్పుడు కాదు, 2017 మేము ప్రతిపక్షం అప్పటికి 23 మంది ఎంపీలని 23 మంది ఎమ్మెల్యేలని 4 ఎంపీలని పశువుల్లో ఎలా సంతలో పశువుల్లా కొన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజే విజయసాయి రెడ్డి గారిని కూడా ప్రలోభ పెట్టిన మాట వాస్తవం చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజే మళ్ళీ బీజేపీలోకి వెళ్తున్నారని మా మీద విషయం చిమ్మారు. మేము అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా పార్టీని విజయసాయి రెడ్డి గారు చేర్చబోతున్నారు అని చెప్పి విషయం చెప్పారు. కానీ ఈ రోజు మళ్ళీ ఆయన బీజేపీలోకి చేరుతున్నారు అని చెప్పేసి విషయం చెప్తున్నారు. కానీ ఇందులో ఎలాంటి ఆధారాలు లేకుండా, రుజువులు లేకుండా బురద తల్లి డైవర్షన్ చేసే ప్రాపకాండలో భాగమే అండి ఇది. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సాయి రెడ్డి గారు కానీ, సజ్జల గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, లేకపోతే మా మేకపాటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా మనం విన్నవించుకుంటున్నాం. అండ్ ఏపీలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చాలా దూకుడుగా ప్రవర్తిస్తున్నారు, చాలా దూకుడుగా ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఆయన దూకుడు, దయచేసి ఆయన దూకుడు ఏదైతే ఉందో, దూకుడు అనే పాట ఉందండి. ఆ దూకుడు ఆయన ఎక్కడికంటే వెళ్ళేసేది మన కాకినాడ సీపోర్ట్. ఆయన వెళ్ళింది యాంకరేజ్ పోర్ట్ అండి. యాంకరేజ్ పోర్ట్ కి, డీప్ వాటర్ పోర్ట్ కి రెండింటికి తేడా తెలియదు జనసేనలో ఎవరికి, ఇన్క్లూడింగ్ నాదెండ్ల మనోహర్ గారికి కూడా తేడా తెలియకపోవడం దురదృష్టకరమే. యాంకరేజ్ పోర్ట్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంది. ఆయన నాటితే ఎవరు ఆపాలండి? ఆయన పోలీసులు ఆపాలా? ఆయన నాటితే ఎవరు ఆపాలి? ఆయన పోలీసులు ఆపాలా? ఆయన పోలీసులు ఆయన ఆపుతున్నారంటే లోకేష్ ఆపమని చెప్పున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆపమని చెప్పున్నారు? ఎవరు ఆపమని చెబుతారండి? ఆయన మేము ఆపమని చెప్తే ఈ పోలీసులు ఆగుతారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారిని రానియొద్దు అంటే ఈ పోలీసులు ఆపుతారా? లేకపోతే సజ్జల గారు, అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ రానియొద్దు అంటే ఈ పోలీసులు ఆపుతారా? సో రాజకీయాల్లో మేడం 10వ తరగతి 2-3 సార్లు రాసి అది కూడా గ్రేస్ మార్కులతో పాస్ అయిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇబ్బందులా? కానీ ఏమీ తెలియని అజ్ఞానమైనటువంటి అన్ని తనకు తాను తెలిసినట్టుగా సినిమా జ్ఞానంతో పరిపాలన చేయాలని చూస్తే ఎట్టే ఉంటది. ఆడ భలే కామెడీ అనిపించిందండి. సీజ్ ద షిప్ అంటున్నాడండి. నిజంగా నేను ఆశ్చర్యపోయానండి. సీజ్ ద షిప్ అనేదాన్ని. షిప్ను సీజ్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదు. షిప్ను సీజ్ చేసే అధికారం కేవలం ఒకే ఒక్క టైంలో ఉంటుందండి. ఏదంటే ఆ షిప్ ఫుల్లీ లోడెడ్ ఆయుధాలతోటి భారతదేశం మీద, మన దేశం మీద యుద్ధానికి లేకపోతే అటాక్ వస్తుంటే ఆ షిప్ ను సీజ్ చేసే అధికారం లేని పరిస్థితుల్లో ఆ షిప్ లో ఏదన్నా స్మగుళ్ళు కూడుతుంటే ఆ కంటైనర్ ను సీజ్ చేయాలంటారు. కానీ ఈయన మాత్రం సీజ్ ద షిప్ అంటాడండి. శేఖర్ రెడ్డి గారు
జెండా కూలీ దానికి 1 minute దానికి జెండా కూలీలు ఉన్నారండి సైనిక్స్ పాటేసుకుంటారంటే వెనకల్లా భీమ్లా లాంబా పులే అని చెప్పేది. ఏంద్రా బాబు ఈ కర్మ ఈ రాష్ట్రానికి. ఆయన ఒక అజ్ఞానం అనుకుంటే ఈ అజ్ఞాన్ని ఫాలో అయ్యే ఇంతమంది అజ్ఞానులతో ఈ రాష్ట్రం ఎలా తయారైందంటే అనుకోకుండా అనగనగా ఒక రోజున ఒక సినిమా ఉందండి, పిచ్చి వాళ్ళ సామ్రాజ్యం ఉంటుందండి. ఆ సామ్రాజ్యం గుర్తు వస్తుందండి నాకు. శేఖర్ రెడ్డి గారు, ప్రభుత్వం మారి 6 నెలలు అవుతుంది. 6 నెలలు అయినప్పటికీ ఇంకా ఈ బియ్యం అక్రమాలు లేకపోతే ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ చేతిలోనే ఉన్నాయండి. మీరు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదా? మేడం ఒక మాట చెప్తానండి. కేంద్రంలో మేడం బీజేపీ 3 terms వచ్చిందండి వరుసగా 2014, 2019, 2024 మోడీ గారి సారథ్యంలో, మోడీ అండ్ అమిత్ షా గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం. ఈ రోజుకి వాళ్ళకి మీ మీడియా మిత్రులు ఎవరైనా వెళ్ళేసి మీలాంటి వాళ్ళు మోడీ గారిని అమిత్ షా గారిని కాదు కానీ కింది స్థాయి బీజేపీ వాళ్ళని అడిగినా సరే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా అండి, సార్ ఇది ఎందుకు చేయలేకపోయారు 15 ఏళ్ళు వచ్చిందంటే ఇది కేవలం గాంధీ నెహ్రూ ఫ్యామిలీల వైఫల్యం అనే ఒక డైలాగ్ ఉంటుందండి. వాళ్ళకు వచ్చింది అది ఒక్కటే అండి, కేవలం గాంధీ నెహ్రూల వైఫల్యం అని చెప్పి. ఇది బీజేపీతో ఈరోజు బాగా అంటగాగుతున్నాడు కాబట్టి వాళ్ళ నీళ్ళు వెనక వంట పెట్టినట్టున్నాయి. ఎంత బాగా వంట పట్టాయంటే వీళ్ళు ఏమడిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం. అరే 32,000 మంది మహిళలు మిస్సింగ్ అని చెప్పి నువ్వే కదా చెప్పావు, అధికారంలోకి వస్తే 46 మందిని తేల్చావు, ఏందా నీ పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యం అంటారు. ఋషికొండ భవనాలకు అనుమతులు లేకుండా నిర్మించారు అని చెప్పేసి నువ్వే కదా ఆ రోజు అన్నావు. ఏడు చూస్తే మీ మంత్రివర్యులే అన్ని అనుమతులతో మేము ఈరోజు నిర్మిస్తున్నామని చెప్పేసి ఆయన చెబుతాడు. ఏందయ్యా ఇదంటే దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యం. 14 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆ రోజు చెప్పారు. ఆ 14 లక్షల కోట్లు అప్పున్నప్పుడే మేము ఈ మొత్తం కూడా చేస్తాము, చంద్రబాబు నాయుడు గారు చేస్తా అన్నారు, వాటన్నిటికీ నేను హాని అని చెప్పేసి తందాన ఖా అని చెప్పి ఇట్లా చప్పట్లు కొట్టాడు. ఈ రోజు 6,46,000 కోట్ల రూపాయలు అప్పు తేలింది. 14 లక్షల కోట్ల నుంచి 6,46,000 కోట్లకు అప్పు తెలిసింది. మరి సగమే కదా అప్పు ఉంది, మీరు ఇస్తాన హామీలు ఏమయ్యా సగం కూడా చేయట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం. వీళ్ళు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 60,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఏమైనా మీరు 60,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పరిమితికి లోబడి చేస్తామంటే శ్రీలంక అన్నారు, మీరు పరిమితికి మించి FRBM లిమిట్ కి మించి అప్పులు చేస్తున్నారు అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారే కారణం. సో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ఫోబియా అనేది ఒకటి పట్టుకుంది మేడం. జగన్మోహన్ రెడ్డి గారి జపం చేయకుండా, జగన్నామ జపం చేయకుండా వీళ్ళు తెల్లారింది మొదలు రాత్రి పడుకునేంత వరకు నాకు తెలిసి నిద్రపోయేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవరిస్తూ నిద్రపోతారండి. ప్రజలు అధికారం మీకు ఇచ్చారు, మీరేంటో నిరూపించండి. మీరు సృష్టిస్తాన్న సంపద సృష్టించండి, మీరు తీసుకొస్తాన్న పరిశ్రమలు తీసుకురండి, మీరు కల్పిస్తాన్న ఉద్యోగాలు కల్పించండి, మీరు చెప్పిన హామీని తూచా తప్పకుండా పాటించండి. అంతేగాని ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తా ఉన్నారంటే అధికారంలో ఇంకా మేమే ఉన్నామనుకుంటున్నారు, వాళ్ళు అధికారంలోకి వచ్చామని వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు లేరు మేడం. ఎందుకంటే ప్రజామోదంతో వచ్చిందంటే వాళ్ళకి అధికారం కిక్కు తెలిసేది, వాళ్ళు వచ్చింది ఈవీఎంల ఆమోదంతో కాబట్టి వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శేఖర్ రెడ్డి గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.